బైబిల్లో నిర్గమకాండం 14వ అధ్యాయం 13వ వచనం. నిర్గమకాండం 14వ అధ్యాయం 13వ వచనం చదవండి. అందుకు మోషే భయపడవద్దు, యెహోవా మీకు నేడు కలుగ చేయు రక్షణను మీకు నేడు కలుగ చేయబో రక్షణను మీరు ఊరకన నిలిచి ఉండి చూడండి. మీరు నేడు చూచిన ఐగుప్తులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధం చేయును, మీరు ఊరకనే ఉండాలి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. భయపడవద్దు, యెహోవా మీకు నేడు కలుగు చేయబోతున్న రక్షణను మీరు ఊరక నిలిచి ఉండి చూడండి. నేడు చూస్తున్న ఐగుప్తులు ఇక జీవితంలో మీరు ఎన్నడూ చూడరు. యెహోవా మీ పక్షాన యుద్ధం చేస్తాడు, మీరు ఊరక ఉండండి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. యెహోవా చేసే ఆయన కలుగు చేయబోతున్న కార్యాలు కొన్ని మీకు చెప్తాను నేను. మోషే గారు అంటారు, దేవుడు కలుగు చేయబోతున్న రక్షణను మీరు ఊరక నిలబడి ఉండి చూడండి. రక్షణ కలుగు చేసేది ఎవరండి? మన దేవుడు ఎవరు? రక్షకుడు. ఆయన రక్షించే దేవుడు. కనుక ఆ రక్షణను, ఆయన కలుగు చేసిన రక్షణను మనం చూడాలంటే ఊరక నిలబడి ఉండి చూడండి. ఒకవైపున ఇవన్నీ మనకు తెలిసిన చరిత్ర. ఐగుప్తు దేశంలో ఉన్నారు వాళ్ళు, 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. మోషే నాయకత్వంలో దేవుడు వారికి విడుదల ప్రసాదించారు. విడుదల పొంది జయోత్సవాలతో వాళ్ళు బయలుదేరి వచ్చారు. ఓ స్థలానికి వచ్చారు. అక్కడ ఎర్ర సముద్రం ఉంది. సముద్రం దాటి అవతలికి వెళ్ళాలి. వాళ్ళు ఆలోచిస్తూ ఉండగానే వెనకుండి శత్రువు తరుముకుంటూ వచ్చాడు. మనం కొన్ని పద్ధతుల్ని, కొన్ని అలవాట్లు వదిలేసి వచ్చేసాం. అది మనల్ని వదిలేసింది, మనం దాన్ని వదిలేసాం అనుకుని వస్తాం కానండి. కొన్ని సమస్యలు మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. సాతానుడు యేసు ప్రభుని తాత్కాలికంగా విడిచి వెళ్ళాడు. సందర్భం కోసం చూస్తూ ఉన్నాడు. మరలా ఎలాగైనా యేసు ప్రభుని పడగొట్టాలి, ఎలాగైనా యేసు ప్రభుతో దండం పెట్టించుకోవాలి, ఎలాగైనా యేసు ప్రభుని వంచనలో పడవేయాలని సాతానుడు మరలా వెంటాడుతూనే ఉంటాడు. శత్రువు, సమస్య, అనారోగ్యం, బాధలు కొన్ని పర్యాయాలు మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. అలాంటి ఒక భయానకమైన పరిస్థితిలో అంతకుముందు ఏ రోజు యుద్ధం చేసిన వాళ్ళు కాదు. 430 సంవత్సరాలు వీళ్ళ పని అంతా ఏంటంటే ఇటుకరాళ్ళు తయారు చేయడం, ఇల్లు కట్టడం, కన్స్ట్రక్షన్ వరకు, తాపి పని ఇవి చేశారు తప్ప చేతిలో కత్తులు పట్టుకుని యుద్ధం చేసిన అలవాటు వీళ్ళకి లేదు. శత్రువా, అతనికి రథాలు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి, ఏంటంటే మరి ఎంతో తర్ఫీతు పొందిన సైన్యం, ఇవన్నీ ఉన్నప్పటికీ ప్రియులారా వాళ్ళు తరుముతున్నారు. ఏమీ చేయాలి తోచని పరిస్థితిలో భయాలు, ఒక్కొక్కరి గుండెలో భయాలనేది ప్రారంభించబడింది. అప్పుడు దేవుడు మోషేతో మాట్లాడితే మోషే ప్రజలను చూసి అంటున్నాడు, మీరు భయపడవద్దు. ప్రైజ్ ది లార్డ్. మీరు భయపడవద్దు, ఊరక నిలబడి చూడండి. దేవుడు కలుగు చేసిన ఆ రక్షణను, దేవుడు కలుగు చేసిన ఆశీర్వాదాన్ని మనం పొందాలంటే 2 ముఖ్యమైన పని చేయాలి. ఒకటి, భయపడకుండా ఉండాలి. రెండవదిగా ఊరక నిలబడి చూడాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. భయం, పరిశుద్ధ గ్రంథంలో భయపడవద్దని దేవుడు ఎందుకు మాట్లాడతాడంటే, భయం ఎక్కడుంటుందో అక్కడ విశ్వాసం ఉండదు, విశ్వాసం ఎక్కడుంటుందో అక్కడ భయం ఉండదు. మనం భయపడుతున్నామంటే విశ్వాసం లోపించిందని అర్థం. మనం విశ్వసించామనుకోండి, అక్కడ భయానికి చోటు ఉండదు. ప్రైజ్ ది లార్డ్. మీకు భయం వేసినప్పుడు మీరు ఏం చేస్తారు చెప్పండి? జనరల్ మాట్లాడుకో, భయం అనేది ఎవరికి రాదు చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. బల్లి మీద పడింది అనుకోండి, బల్లి నీ పేరు లిల్లీ అంటామండి. బల్లి మన మీద పడినా భయపడతాం, పాము వచ్చిందన్నా భయపడతాం, ఏదో ఒక భయం ఏర్పడుతుంది. లేకపోతే భవిష్యత్తును గురించిన భయము, లేకపోతే గత కాలాన్ని గురించిన విషయాలున్న భయాలు, ఏదో ఒక భయం కలిగినప్పుడు భయం పుట్టిన వెంటనే మనం ప్రార్థన చేస్తాం. ఏం చేస్తామండి? ప్రభువా, నాకు భయంగా ఉంది నాయనా, ఈ భయాలన్నింటిలో నుండి నన్ను తప్పించండి, విడిపించండి, రక్షించండి అని ప్రార్థన చేస్తాం. భయం ఉన్న చోట ప్రార్థన చేస్తారు, తప్పేం కాదు, ప్రార్థించండి. కానీ విశ్వాసం ఉన్న చోట, భయం ఉన్న చోట ప్రార్థన, కానీ విశ్వాసం ఉన్న చోట దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. చప్పట్లు కూడా మొదలు గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. కనుక దేవుని ప్రజలారా, భయపడవద్దు.
విశ్వసించండి. ఆ విశ్వాసం దేవుని స్తుతించడానికి ప్రేరేపిస్తుంది. ఆ విశ్వాసం దేవుని మహిమపరచడానికి ప్రేరేపిస్తుంది. విశ్వాసం ద్వారా మన పూర్వీకులు, మన పితరులు రాజ్యాన్ని జయించారు, సింహాల నోళ్లను మూయించారు, అగ్ని బలాన్ని చల్లార్చారు. విశ్వాసమును బట్టి, విశ్వాసం ద్వారా ఎన్నో శ్రేష్టమైన కార్యాలు జరుగుతుంది. కనుక భయపడకుండా ఉండాలంటే గుండె నుండా దేవుని మీద అపరిమితమైన విశ్వాసాన్ని మనం నింపుకోవాలి. సాతాను కుక్క లాంటివాడు. ఎవరు వంటి వాడండి సాతానుడు? కుక్క. నువ్వు పరిగెత్తుతుంటే కుక్క ఏం చేస్తుంది చెప్పండి? చెప్పాలి. నువ్వు పరిగెత్తే కొద్దిగా కుక్క ఏం చేస్తుంది? తరుముకుంటూ వస్తుంది. నువ్వు పరిగెత్తి సడన్గా ఏ అన్నావు అనుకోండి, అదేం చేస్తుంది? అంతే, తోక ఊపుకుంటూ వెళ్ళిపోతుంది. సాతాను కూడా అంతే. నువ్వు భయపడుతున్నంతసేపు ఆయన నేను భయపెడుతూనే ఉంటాడు. నువ్వు భయపడతా ఉంటే నేను భయపెడతా ఉంటాడు. నువ్వు కలవరపడుతుంటే నేను కలవరపెడతా ఉంటాడు. నువ్వు ఏడుస్తుంటే నేను ఏడిపిస్తూ ఉంటాడు. నువ్వు దిగులు పడుతుంటే మరింత దిగులును కలుగు చేస్తూ ఉంటాడు. నీ ఒక్కసారి అపవాదిని ఎదిరించాలి అని వాక్యం సెలవిస్తుంది. మనం సాతాను ఎదిరించి నిలబడ్డాం అనుకోండి, ఆయన మన దగ్గర నుండి పారిపోతాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. కనుక భయపడవద్దు అని వాక్యం సెలవిస్తుంది. ఆనాడు మోషే గారు చెప్పారు, దేవుడు కలుగు చేయబోతున్న రక్షణను మీరు చూడాలంటే, అనుభవించాలంటే ముందు భయపడకుండా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. భయం అనేది ఆయా సందర్భాల్లో ఒక పెద్ద విస్తారమైన జనసమూహం యెహోషాపాతు రాజు మీదకి వచ్చినప్పుడు అతని మనసులో భయం ఏర్పడింది. ఎందుకంటే అవతల సైన్యం గొప్పది, విస్తారమైన సైన్యం. మిడతల వాళ్ళు ఇసుక రేణు వలె ఉన్నారు. అవతల వాడి యొక్క బలాన్ని చూసినప్పుడు, అవతల వాడుకున్న డబ్బును చూసినప్పుడు, అవతల వాడుకున్న అధికారాన్ని చూసినప్పుడు, శత్రు యొక్క బలాన్ని చూసినప్పుడు, మన బలాన్ని మనం చూసుకున్నప్పుడు, మనం పోల్చి చూస్తే అరే మన బలం తక్కువే అన్నా, వాడు మంచోడు కదన్నా, ఎందుకమ్మా ఊరుకుంటున్నావు, ఎందుకు ఊరుకుంటున్నావు నువ్వు అని అంటే, అన్నా అవతల వాళ్ళు బలమైన వాళ్ళన్నా, మించిన బలం గలవాళ్ళు, వాళ్ళకి రాజకీయంలో పలుకుబడి ఉందన్నయ్య, వాళ్ళకి పోలీస్ స్టేషన్ వాళ్ళందరూ బాగా పరిచయం ఉన్నారన్నయ్య, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు పెద్ద పెద్ద స్థాయిలో స్థితిలో ఉన్నారన్నయ్య, వాళ్ళ జోలికి మేము వెళ్ళాం. మాది చాలా చిన్న ఫ్యామిలీ, చిన్న కుటుంబం, మాకు పెద్దగా ఎవరు పరిచయం లేదు. దేవుని మందిరం, ఇల్లు, చర్చి, ఇల్లు, దేవుని బిడ్డలు కొంతమంది తప్ప మాకు పెద్దగా ఎవరు పరిచయం లేదన్న. ఏదో జరిగింది, ఆ నష్టాన్ని అట్లాగే భరిస్తూ ఎట్లా వెళతాం. మేము పోరాడలేమన్నా, మేము ఎదిరించలేమన్నా, మేము సమాధానం చెప్పలేము. వాళ్ళు దాడులు చేస్తున్న ఊరికే ఉంటున్నారు. మన ఇల్లు, మన స్థలము, మన కష్టం, మన డబ్బు, మన మీద వచ్చి వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నా కూడా తిట్లు తింటూ ఎందుకు ఓర్చుకున్నారు, మీరు ఎందుకు సహిస్తున్నారు, సమాధానం చెప్పొచ్చు కదా అని అంటే వాళ్ళతో మనం పోరాడలేమని శత్రు బలాన్ని చూసినప్పుడు మనం కృంగిపోతూ ఉంటాం. కానీ ప్రియులారా, శత్రు బలాన్ని చూసి నువ్వు భయపడవలసిన అవసరం లేదు. నువ్వు ధైర్యంగా నిలబడగలిగితే యెహోవా కలుగు చేయబోతున్న రక్షణ నీవు కన్నులారా చూడబోతున్నావు. చెప్పట్లు కూడా మొదలు గట్టిగా హల్లెలూయా. యెహోషాపాతు విస్తారమైన సైన్యాన్ని చూసి భయపడి వెనువెంట, నేను అన్నాను కదా, భయం కలిగినప్పుడు మనం ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేస్తే దేవుడు దిగి వచ్చి తన వాక్కును పంపించి ప్రభు మాట్లాడు, రాజైన యెహోషాపాతు, యూదా వార్లరా, మీరు భయపడవద్దు, యుద్ధము యెహోవాదే. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. ప్రైజ్ లార్డ్, నేను ఒక బరువైన బ్యాగ్ మోసుకొని వెళ్తూ ఉంటాను, చాలా బరువుగా ఉంది. అంతలోపల ఎవరో ఎదురుగా వచ్చి, అన్నయ్య ఇది బ్యాగ్ ఇవ్వండి అంటే, వద్దులే బ్రదర్, నా బ్యాగ్ నేనే మోస్తాను అనంటే, ఇవ్వండి అన్నయ్య, భలేవాళ్ళే మీరు, ఇవ్వండి అనంటే, వద్దులే బ్రదర్ మీకు ఎందుకు కష్టం అంటే, కష్టమా ఇష్టమా ఇవ్వండి అని ఆ బ్యాగ్ తీసుకున్నారనుకోండి. అప్పుడు దాకా ఇట్లా బ్యాగ్ వేసుకుని ఇట్లా నడిచిన వాడు నేను, నా బ్యాగ్ ఒకరికి ఇచ్చేసరికి నేను ఎలా ఫీల్ అవుతానండి? చెప్పాలి, ఎలా ఫీల్ అవుతారు? మీరు ఎలా ఫీల్ అవుతారు చెప్పండి? ప్రైజ్ లార్డ్. మీరు అనుకుంటుంటారు మా హ్యాండ్ బ్యాగ్ మోసేదానికి ఎవరైనా ఉంటే బాగుంటుంది. ఆమేన్, హల్లెలూయా. మేము ఎక్కడ దుబాయ్కి వెళ్ళాము, రూతక్క మేమంతా దుబాయ్ వెళ్ళాము. మీటింగ్కి వెళ్ళినప్పుడు చాలామంది అక్కోళ్ళు వచ్చారు, మాతో పాటు సిస్టర్స్ కూడా వచ్చారు దుబాయ్కి. మీటింగ్కి వెళ్ళి వస్తున్నప్పుడు అక్కడ పాపం మా సిస్టర్స్ లగేజ్ అక్కడ పర్చేస్ అవి షాపింగ్ అవి చేస్తారు కదండి, ఆడపిల్లలు షాపింగ్ అవి చేస్తారు కదండి. సరే వాళ్ళు ఒక చిన్న బ్యాగ్ తెచ్చుకున్నట్టున్నారు. సరే నేను వాళ్ళకి ఒక ట్రాలీ బ్యాగ్ లాంటిది ఒకటి కొందామని అనుకున్నాను. నేను వెళ్ళేసరికి పాప వీళ్ళు
మా అక్క వాళ్ళు ఏం చేశారంటే, నేను అందరికి ఒక ట్రాలీ బ్యాగ్ కొందాం, చిన్న సూట్ కేసులో బట్టలు తెచ్చుకున్నారు. సరే షాపింగ్ చేశారు, ఆడపిల్లలు కదండి, వాళ్ళకి ఏదో కావాల్సిన వస్తువులు కొనుక్కొని ఉంటారు. నేను ఒక ట్రాలీ బ్యాగ్ కొనిద్దామని చెప్పి అనుకొని వెళ్ళాను. నేను వెళ్ళే లోపల వీళ్ళు తలాగా ఒకటి బ్యాగ్ కొనేశారు ఒకే కలర్లో. అది ట్రాలీ బ్యాగ్ కాదండి, మామూలుగా చేతులతో ఎత్తుకొచ్చుకునే బ్యాగ్ ఉంటుంది కదండి, అది మొత్తం మీద బ్యాగ్లో ఏదో కొనుక్కున్నారు, బట్టలో ఏదో మొత్తం మీద కొన్నారు. ఆడపిల్లలు వాళ్ళకి సంబంధించిన నేను కొనుక్కుంటున్నారు. ఇక మోయలేక ఎయిర్పోర్ట్లో వాళ్ళు పడుతున్నారు చూడండి బాధలు, నాకు నవ్వు వస్తుంది. ఏం చేద్దాం పాపం, ఆల్రెడీ వాళ్ళకి ఒక సూట్ కేసు ఉంది, లగేజ్ కోసం ఎక్స్ట్రా ఒక బ్యాగ్ ఒకటి అక్కడ కొన్నారు. అది ట్రాలీ లాంటిది అయితే ఇట్లా లాక్కుంటూ ఈజీగా వెళ్ళిపోవచ్చు, అట్లా దానికి చక్రాలు ఉంటే లాక్కొని వెళ్ళిపోవచ్చు. వీళ్ళు చేతులతో మోసేది తీసుకున్నారు. ఆల్రెడీ కొన్నారు కదా, నేను కూడా ఊరికి కొనుక్కున్నారు కదా అంటే దాన్ని మోయలేక, అర్థమైందండి, ఎయిర్పోర్ట్లో స్పెషల్ అపీరెన్స్ మా అక్కోళ్ళకి. హల్లెలూయా. ఆ తర్వాత నేను ఇంకొంతమంది పాస్టర్స్ ఉంటే పాపం హెల్ప్ చేసి వాళ్ళకి ఆ బ్యాగు కొంచెం, ఇంకా చెప్పాలంటే అట్లా లాక్కొచ్చాడు ఆపి, అట్లా ఆపి మొత్తం మీద ఫ్లైట్ ఎక్కించామన్నమాట. నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే, మన భారాన్ని ఎవరైనా ఒకరు మోసారనుకోండి, స్తోత్రం 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 అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు పెద్ద బరువు ఏది భుజాల మీద ఉన్న బరువు కాదు, గుండెలో ఉన్న బరువు. వాళ్ళు చూస్తే 3 గుంపులు, వాళ్ళు ఒక్కడి మీదకి 3 రావడం ఏమైనా న్యాయమేనండి? అసలు న్యాయమేనా ఇది చెప్పండి? ప్రైజ్ లార్డ్. కుందేళ్ళు తాబేళ్ళు స్టోరీ ఉంటుంది. ఏం స్టోరీ? కుందేళ్ళు, అదేంటి, పరుగు పందెమా ఏమంటారు దాన్ని? కుందేళ్ళు తాబేళ్ళు రన్నింగ్ రేసు. ఇది న్యాయమేనా అసలు? ఈ రేసులో న్యాయం ఉందా? కుందేళ్ళు వేగం ఎక్కడ, తాబేళ్ళు, దీన్ని ఇద్దరు కలిపి ఎవరు రేసులో పెట్టారండి అసలు? కొన్నిసార్లు చూడండి, వాళ్ళందరూ ఏకమైపోతారు, ఇంట్లో అందరూ ఏకమైపోతారు. నేను ఒంటరిదాన్ని చేస్తారు, పిచ్చిదాన్ని చేస్తారు, నేను పాపం. వాళ్ళందరూ ఏకమైపోయి ఒకళ్ళు చెవులు ఒకరు కొరుక్కుంటూ ఉంటారు, నీవు లోపలికి రావనే అంటారు. అప్పుడు ఎలా ఉంటుందండి మనకు? నీ గురించి మాట్లాడుకుంటారు, నీవు లోపలికి రా, ఏదో మాట్లాడుతున్నారు. వాళ్ళందరూ ఒకటైపోతారు, నిన్ను పిచ్చిదాన్ని చేస్తారు. వాళ్ళందరూ ఒకటైపోయి నిన్ను పిచ్చోడిని చేస్తూ ఉంటారు. ఏకమైపోయి వచ్చారు, భయపడిపోయాడండి. ఏం చేయాలని తోచట్లా, దడబుట్టిపోయింది. అప్పుడు కన్నీళ్లతో ప్రార్థన చేసుకుని, చిన్న పిల్లలు కూడా ఏడ్చి ప్రార్థన చేశారంట. ప్రైజ్ లార్డ్. ఏం చేయాలి? శక్తి లేదు, బలం లేదు. అప్పుడు అంటాడు, నేను తీసుకుంటాను నీ రెస్పాన్సిబిలిటీ, నీవేమి యుద్ధం చేయొద్దు, యుద్ధం యెహోవాదే. హల్లెలూయా. ఈ దేవుని ఈ రాత్రి నీ బాధ్యతను ప్రభు తీసుకుంటున్నాడు. ఈ రాత్రి మోయలేని భారాలు ఏదైనా మోస్తున్నావో దాన్ని ప్రభు మోయబోతున్నాడండి. మీ భారాలని దేవునికి అప్పగించండి, మీ దిగులంతా ఆయనకు అప్పగించండి, మీ కష్టాలని ఆయన చేతికి అప్పగించండి. ఆయన మీ భారాలు మోయబోతున్నాడు. ఎప్పుడైతే భారం దిగిందో దేవుడి చేతికి అప్పగించాడో అప్పుడు దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి. హల్లెలూయా. అదేనండి నేను చెప్పింది. విశ్వాసం ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు స్తుతి మొదలవుతుంది. ఆమెను చెప్పండి గట్టిగా. అప్పుడు దాకా ప్రార్థన చేయలేదు, ఫాస్టింగ్ ప్రేయర్ చేశారు. ఎప్పుడైతే దేవుడు నేను చూసుకుంటా, మే హూనా, ప్రైజ్ లార్డ్, యుద్ధం నీది కాదు, యుద్ధం నాదే. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నేను చూసుకుంటానని ప్రభు ఎప్పుడైతే చెప్పారు అప్పుడు పాట మొదలెట్టారు. పాట పాడుతూ, అసలు ప్రపంచంలోనే ఎవరు ఏ యుద్ధానికి ఈ విధంగా వెళ్ళలేదేమోనండి. పాటలు పాడుతూ ఉత్సాహంగా దేవుని భజన చేస్తూ ఆయన ఆరాధిస్తూ ఆయన నామాన్ని గణపరుస్తూ యుద్ధ భూమికి వెళితే యుద్ధంలో ప్రియుల శత్రువులందరూ కూడా దేవుడు ఏదో చేస్తాడు, వాళ్ళకి దేవుడు ముడి వేస్తాడు. మన ఊరికే ఉందాం అంతేగా. హల్లెలూయా. మనకి ఎందుకంటే మన చేతికి మట్టి అంటకుండా దేవుడు మనకు విజయోత్సవాలతో ప్రభు మనల్ని ఊరేగిస్తాడు. అదే జరిగింది అక్కడ. ఆమేన్. చూడండి, ఈ మాసంలో మీరు చూడండి, వింటారు కదండి, వాళ్ళకే దేవుడు తగిలిస్తాడు. వాళ్ళే తన్నుకుని నీ దగ్గరకు వస్తారు. ఆమేన్. నువ్వు భయపడవద్దు. ఆ తర్వాత బైబిల్ మనం చూస్తాం, దేవుడిచ్చిన విజయాన్ని బట్టి ఆ చుట్టుపక్కల ప్రదేశంలో ఉన్న వాళ్ళందరికీ యెహోషాపాత్ అన్న
యూదావారన్న దైవ భయం కలిగిందంట. ఒకప్పుడు వీళ్ళు భయపడ్డారు, ఇప్పుడు వీళ్ళని చూసి చుట్టూ ఉన్న వాళ్ళు భయపడేటట్లుగా ప్రభు చేశాడు. ఆమె ఊరక ఒకటి భయపడకూడదు, రెండోదిగా ఊరక ఉండడం అంటే మౌనంగా ఉండడం. ఆమె హల్లెలూయా, మౌనంగా ఉండాలి. ఈరోజు బోళ్ళని సమస్యలకి కారణం ఏం తెలుసండి? మాటలు. కనుక కొన్ని సందర్భాల్లో శత్రులు మన చుట్టూ ముట్టడి వేసి మనల్ని భయపెట్టి కలవర పెడుతున్నప్పుడు దేవుడు మనకు చెప్పే ఆలోచన, మీరు ఊరక ఉండండి, అంతే. ఊరక ఉంటే గొప్ప గొప్ప విషయం అది. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఎరికో ప్రాకారం చుట్టూ 6 రోజులు వాళ్ళు మౌనంగా తిరిగి రావాలి. ఆ మాట ఎక్కడుంటే చూడండి. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం చదవండి త్వరగా. మరియు యెహోషువ, మీరు కేకలు వేయుడని నేను మీతో చెప్పు దినము వరకు, నేను మిమ్మల్ని కేకలు వేయండి అని చెప్పేంత వరకు మీరు కేకలు వేయొద్దు, మీ కంఠధ్వని వినపడనియవద్దు. మీకు అర్థమవుతుందండి? హలో, మీకు అర్థమవుతుంది? మీ కంఠధ్వని, మీ వాయిస్ రైజ్ చేయకూడదు, మీ కంఠధ్వని వినబడకూడదు, మీ నోట నుండి ఏ ధ్వని రాకూడదంట. కనీసం తేపులానే రావచ్చో లేదో తెలియదు, ఏ ధ్వని కూడా బయటికి రాకూడదు. నేను చెప్పినప్పుడే మీరు కేకలు వేయవలెను. నేను చెప్పేంత వరకు మీరు ఎందుకు ఇలాంటి ఒక కండిషన్ పెట్టి? ఆజ్ఞ ఇది. తలల పైకెత్తి వినండి, తర్వాత చదువుతారులే కానీ. ప్రైజ్ ది లార్డ్. ఇది ప్లీజ్ బ్రదర్ మాట్లాడదు, సైలెంట్ ప్లీజ్. ఏం ప్లీజ్ అంట? సైలెన్స్ ప్లీజ్. ఏంటండి? ప్లీజ్ కాదు, సైలెంట్ అంతే. ఇక సైలెన్స్ ప్లీజ్ అంటుంటారు, ప్లీజ్ కాదు. ఇక్కడ నేను చెప్పేంతవరకు ఎవడు నోరు తెరవకూడదు, ఎవడు కంఠధ్వని వినబడకూడదు. ఇది ఆజ్ఞ. అసలు కంఠధ్వని వినపడితే ఏమైంది బాబు యెహోషువ అని అడిగితే, నీకు తెలియదులే బాబు అబ్రహాం గారు, నీవు ఆగు నీకు తెలీదు. ఎందుకయ్యా నువ్వు అడిగామనుకోండి, ఆయన అంటాడు, వీళ్ళు ప్రాకారం చుట్టూ తిరిగి రమ్మంటే ఏందంట, ఏంటి పెద్ద ఆయన ఏదో తిరిగమంటున్నాడు ఏంటి? తిరిగితే కోట కూలిపోద్దంట. ఇక ఊరికే ఉంటుందండి ఆ నోళ్ళు. అందుకే మీరు ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉండండి. ప్రైజ్ ది లార్డ్. చాలా సందర్భాలు ఉన్న సమస్య కొంచెం అయితే దాన్ని మాట్లాడి విపరీతం చేసుకుంటుంటారు. బైబిల్లో ఆమోసు గ్రంథంలో ఒక మాట ఉందండి, 5వ అధ్యాయం 13వ వచనం. 5:13 త్వరగా చదవండి. 5:13. ఇది చెడు కాలము గనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఓరకనే ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఇది ఏ కాలం? ఇది చెడు కాలం. ఈ చెడు కాలంలో బుద్ధిమంతుడు ఏం చేయాలి? చెప్పాలి. ఏం చేయాలి? పక్కన వాళ్ళని చూసి చెప్పండి, మీరు బుద్ధిమంతులు అయితే సైలెంట్గా ఉండండి అమ్మా, సైలెంట్గా ఉండండి బ్రదర్, ఊరక ఉండండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనుషులు 4 రకాలంట. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, మనుషులు 4 రకాలు. ఏం చెప్పు? ప్రైజ్ ది లార్డ్. నేను చెప్తా. మనుషులు 4 రకాలు. ఒక గుంపోళ్ళేమో ప్రేమ గలవాళ్ళు. ఎలాంటి వాళ్ళండి? ప్రేమించేవాళ్ళు. ఈ ప్రేమించేవాళ్ళు 2 గ్రూపులు ఉంటారు. ప్రేమించి అన్నీ చేస్తారు. అన్నా ఈ కప్ ఇస్తారా? తీసుకోండి. అన్నా ఆ పెన్ ఇస్తారా? తీసేసుకోండి. అన్నా మీ బైబిల్ ఇస్తారా? తీసేసుకోండి. అన్నా పాటల పుస్తకం ఇరా? తీసేసుకోండి. ప్రేమించి అన్నీ చేస్తూ ఉంటారు కొంతమంది. ఇచ్చేసి హ్యాపీగా పోన్లే, మనం గిన్నెడు మంచినీళ్ళు ఇచ్చిన దానికి ప్రతిఫలం దేవుడు ఇస్తాడని హ్యాపీగా వెళ్ళిపోయే ఒక గుంపు అనమాట. ఈ ప్రేమించే వాళ్ళు ఇంకో గుంపు ఉంటారనమాట. ఇస్తారా? ఇచ్చి బాధపడుతూ ఉంటారు. ఎన్ని చేస్తుంటాను నేను, ఎన్ని చేస్తుంటాను ఈ మనిషికి. అసలు మా ఇంటికి పిలిచి అసలు ఆ కూటమి రోజు, ఆ వినాయకుడి పండుగ ముందు రోజు ఇంటికి పిలిచి అసలు కొబ్బరన్నం వండి పెట్టా, దున్నపోతలకు తినేళ్ళింది. చూడు అసలు నన్ను పిలవలేదు అంటుంటారు. ప్రేమిస్తూనే ఉంటారు, బాధపడుతూనే ఉంటారు. ఇదొక ఈ జీవితాలకు అసలు నెమ్మదే ఉండదండి అసలు. అట్టున్నప్పుడు నిన్ను ఎవరు పిలిచారు? ఎవరు పులిహోర వండమన్నారు? ఎవరు కొబ్బరి అన్నం వండమనంటే కొబ్బరి అన్నం వండడం మానరు. ఏంటండి? పులిహోర వండడం మానరు.
జనాలకి వడ్డించడం మానరు. వడ్డించి బాధపడి చేశాను. సరే ఎంతో ఇష్టపడి కొన్నాను, ఇచ్చాను, సంతోషంగానే ఇచ్చాను, కానీ చూసే ఒక థ్యాంక్ యూ కూడా చెప్పలేదు. ప్రైజ్ ది లార్డ్. ఇలా ఉండొద్దండి. ప్రేమించారా, విడిచిపెట్టారా, ఓకే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇదొక గుంపు. రెండో గుంపు మూర్ఖులు. ఎవరు చెప్పండి? పక్కన వాళ్ళు చెప్పండి. వాళ్ళని చూసి మీరని అనొద్దు, మూర్ఖులు అనేవాళ్ళు ఉంటారని చెప్పండి. మూర్ఖులు వీళ్ళు ఎవరు తెలుసండి? ప్రతిదీ మూర్ఖంగా మాట్లాడతారు. మూర్ఖులు. వీళ్ళకున్న బుద్ధి ఏం చెప్పనండి. ఇప్పుడు ప్రైజ్ ది లార్డ్, నాకు నచ్చలేదండి ఈ మంచినీళ్ళు నచ్చలా. నాకు మంచినీళ్ళు నచ్చలా. నాకు నచ్చకపోతే మీకు ఎవరికి నచ్చకూడదు. అది నాకు నచ్చలేదు, నీకెందుకు నచ్చుతుంది అంటే, నీకు నచ్చకపోవచ్చు, నాకు నచ్చిందయ్యా. ప్రైజ్ ది లార్డ్. ఒక మనిషి నాకు నచ్చలేదు, ఆ మనిషితో మనం మాట్లాడం ఏంటండి? నేను మాట్లాడని మనిషితో నువ్వు మాట్లాడకూడదు. ఇది మూర్ఖత్వం కదా. నీకు నచ్చలేదు, నువ్వు నచ్చనట్టుండు. వాళ్ళకి నచ్చింది, నాకు నచ్చింది ఎవరికి నచ్చకూడదు. ఇది మూర్ఖత్వపు గుంపు. మూడవదిగా ప్రియులు, స్వార్థ ప్రియులు. ఏ ప్రియులండి? స్వార్థం. ఈ స్వార్థ ప్రియులో 2 గ్రూప్ ఉంటారు. ఏంటండి? వాళ్ళ స్వార్థం వాళ్ళకి ఎవరిని పట్టించుకోరండి. కూటమి అయిపోయిందా? ఏమైనా ఉందా? ఎక్కడైనా ఉందా లేదా? ఉందని తెలిసే సర్లే నేను వెళ్తున్నారు అన్న, నేను కూడా వస్తాను. చూసుకోండి అయ్యా, పనులు చూసుకోండి మీరంతా, నేను వెళ్తానులే అన్న. మేము కూడా మీరు మీ పని చూసుకోండి, నేను వెళ్తాను. ఎక్కడ? నాకు అడ్రస్ చెప్తే చాలు, నేను చూసుకుని వెళ్తాను. వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎవరికి హాని తలబెట్టరు. నేను బాగుండాలి, నా ఫ్యామిలీ బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి. ప్రైజ్ ది లార్డ్. అంటే దైవజనుడు రమేష్ మాస్టర్ గారు చెప్తూ ఉంటారు, ఆయన ప్రార్థన ఇలా ఉంటుందండి: ప్రభువా నన్ను ఆశీర్వదించండి అయ్యా. ప్రభువా నా భార్య భర్త ఉన్నాడు కదయ్యా, ఎవరు? ఈయనే, ఆయన కూడా ఆశీర్వదించయ్యా. ప్రభువా నా పిల్లలు ఉన్నారు, నా పిల్లల తండ్రి ఉన్నారు కదయ్యా, ఎవరేసయ్యా? నేనే కదా, ఆశీర్వదించ. ప్రభువా మా అమ్మ ఉంది కదా, మా అమ్మ కొడుకు ఉన్నాడు కదా, నేనే ప్రభువా నన్ను ఆశీర్వాదం. అంటే ఎవరి గురించి ప్రార్థన చేసిన దాంట్లో నేను 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 అని కోరుకునే స్వార్థ ప్రియులు. ఏంటండి? ఇదొక గుంపు. వీళ్ళలోనే ఈ స్వార్థ ప్రియులు. వీళ్ళ స్వార్థం కోసం సాటి మనిషిని చావు కొడతా ఉంటారు. వీళ్ళ స్వార్థాల కోసం ఎదుటి మనిషిని నొప్పిస్తుంటారు, బాధిస్తుంటారు. వీళ్ళ స్వార్థం కోసం ఎదుటి మనిషిని కష్టపెడుతుంటారు. ఇదొక గుంపు. 4వ గుంపు ఉందండి. వీళ్ళు జ్ఞానులు, బుద్ధిమంతులు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. ప్రేమ గలవాళ్ళు, మూర్ఖులు, స్వార్థ ప్రియులు, జ్ఞానులు. ఈ జ్ఞానులకున్న శ్రేష్టమైన అనుభవం తెలుసండి. ప్రతిదీ పరిశీలిస్తారు. ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడతారు, ఎక్కడ మౌనంగా ఉండాలో అక్కడ మౌనంగా ఉంటారు. మాట్లాడవలసిన చోట వాక్యం మాట్లాడవలసిన చోట మాట్లాడతారు, మౌనంగా ఉండవలసిన చోట మౌనం. అది చెడు కాలమందు బుద్ధిమంతుడు ఎలా ఉంటాడు? ఊరక ఉంటాడు. నేను బుద్ధిమంతుడిని, నేను జ్ఞానవంతుడని నోటికి వచ్చిందంతా మాట్లాడి అనవసరమైన సమస్యలు తెచ్చుకోడు. జీవ మరణాలు నాలుక వశంలో ఉందంట. జీవం ఎక్కడుందండి? చెప్పాలి. ఎక్కడుంది జీవం? ఎక్కడుంది? నాలుక వశంలో. మరణం ఎవరి వశంలో ఉంది? నీవు మాట్లాడే మాటలను బట్టి అక్కడ జీవమైన మరణమైన. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎక్కడ మాట చూడండి, 18వ అధ్యాయం సామెతల గ్రంథం, సామెతలు 18:21 చదవండి. జీవం మరణములు నాలుక వశములు, దాని యందు ప్రీతి గలవాడు దాని యొక్క ఫలము తింటాడు. ప్రైజ్ ది లార్డ్. మన మాట ఒక విత్తనం వంటిది. చెప్పండి, మన మాట, చెప్పాలి నోరు తెరిచి, మన మాట విత్తనం వంటిది. మంచి మాట విత్తామనుకోండి, మంచి పంటను కూర్చుకుంటాం. ప్రైజ్ ది లార్డ్. మంచిగా మాట్లాడుకోండి. నేను బాగుంటాను, ప్రైజ్ ది లార్డ్, నేను హెల్తీగా ఉన్నాను, ఐఎమ్ బ్లెస్డ్, నేను భాగ్యవంతుడిని, ప్రైజ్ ది లార్డ్. ఏంటయ్యా నీ భాగ్యం అంటే, నాకు ఒక సైకిల్ ఉంది, నేను భాగ్యవంతుడిని, నాకు ఒక అద్దిల్లు ఉంది, నేను భాగ్యవంతుడిని,
నాకు ఒక మంచి భార్యను దేవుడు ఇచ్చాడు, నేను భాగ్యవంతుణ్ణి. హై స్కూల్ చదువుకుని 2 పిల్లల్ని దేవుడు నాకు ఇచ్చాడు, నేను భాగ్యవంతుణ్ణి. ప్రైజ్ ది లార్డ్. వారానికి ఒక రోజు మా ఇంట్లో మేము నాన్ వెజ్ వండుకుంటాం, మేము భాగ్యవంతులం. ప్రైజ్ ది లార్డ్. మేము హోసన్న ప్రార్థన మందిరానికి వెళ్తాం, మేము భాగ్యవంతులం. మాకు ఒక దైవజనుని దేవుడు దయచేశాడు, మేము భాగ్యవంతులం. మేము అపోస్తల సహవాసంలో ఉన్నాం, నేను భాగ్యవంతుడిని. ఇవి విత్తండి. ప్రైజ్ ది లార్డ్. ఇది చేత కాకపోతే మౌనంగా ఉండండి. మాట్లాడడం చేత కాకపోతే మౌనంగా ఉండాలి, అంతే. దాన్ని వదిలేసి ఏం బతుకు, ఎవడి కోసం బతకాలి, ఏంటి, ఏంది, ఎవడి కోసం బతకాలి, అరే ఇవా మాట్లాడాల్సింది. ఏం సంపాదించి పెట్టావు, ఈ కాదు. జీవము మరణం నాలుక వశలో ఉంది. ఐఎమ్ హెల్దీ. ప్రైజ్ ది లార్డ్. ఐఎమ్ బ్లెస్డ్. నేను ఆశీర్వదించబడినవాడు. రోగాలు ఉండొచ్చు, రోగాల్ని భజన చేస్తూ కూర్చోవద్దు. ప్రైజ్ ది లార్డ్. ఉన్నాయి, ఎవరికి లేదు చెప్పండి, ఎవరికి లేదు బలహీనతలు చెప్పండి. బలహీనతల్ని విత్తి బలహీనతల గురించి మాట్లాడితే బలహీనుడు అవుతావు. దేవుడు చేసిన ఘనకార్యాల గురించి మాట్లాడాలి. ఆమెన్. మూర్ఖుడిలాగా ఉండొద్దు, స్వార్థప్రియుడిగా బ్రతకొద్దు. జ్ఞాని ఎక్కడ మాట్లాడాలో అక్కడే మాట్లాడతాడు. జ్ఞాని మౌని. ప్రైజ్ ది లార్డ్. సియోనులో మౌనముగా ఉండుట. అప్పుడప్పుడు లోకంలో మౌన వ్రతం అంటారు కదా, అట్లా అప్పుడప్పుడు మౌనంగా ఉండండి, అది మీకు మంచి. దేవుని సన్నిధిలో మౌనంగా ఉండుట, దేవుని స్తుతించడం. ఊరికే బెల్లు బ్రేక్ లేకుండా మాట్లాడి 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 ఈ మాటలు ఎంత ఎనర్జీ లాస్ అవుతుందండి. మౌనంగా ఉంటే ఎనర్జీ సేవ్ అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. అప్పుడప్పుడు మౌనంగా కూర్చోండి ప్రభు సన్నిధిలో. మౌనంగా వారానికి ఒక రోజు, నెలకు ఒక రోజు పని కట్టుకొని ఏంటంటే తలుపులు వేసేసి ఫోన్లన్నీ కూడా స్విచ్ ఆఫ్ చేసేసి తలుపేసుకొని ఎక్కడో ఒక మూల మీద మౌనంగా పాడనా మౌనముగానే స్తుతి కీర్తన. మౌనంగా ఉండి దేవుణ్ణి స్తుతించండి. హల్లెలూయా. మీరు ఊరక నిలిచి ఉండి చూడండి, యెహోవా కలుగు చేయు రక్షణను. సో వాళ్ళు ఎవరు మాట్లాడకుండా మౌనమైపోయారు, ఊరక నిలబడ్డారండి. అప్పుడు దేవుడు మోషేను నీ కర్రను సముద్రం వైపు చాపమన్నాడు. మోషే కుడివైపున దేవుని మహిమ కలిగిన బాహు చాపబడింది. ఎర్ర సముద్రము పాయలైంది. ఆరిన నేలపై ఇశ్రాయేలు ప్రజలు దాటి అవతలికి వెళ్ళారు. శత్రులందరూ కూడా సముద్రంలోకి వచ్చారు. వాళ్ళు చూస్తుండగానే వాళ్ళ కళ్ళ ఎదుట శత్రులందరూ జలసమాధి అయిపోయారు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నన్ను నేడు చూస్తున్న ఐగుప్తులు మీరు ఇక ఎన్నడూ చూడరు. మరి ఈరోజు ఏదో సమస్యలతో మీరు వచ్చారేమో, మీరు భయపడవద్దు. రెండవదిగా ఊరక నిలబడి చూడండి దేవుని కార్యాన్ని. దేవుడికి అవకాశం ఇవ్వండి, దేవునికి స్థలం ఇవ్వండి, దేవునికి సమయం ఇవ్వండి. దేవుని చేతికి మిమ్మల్ని మీరు అప్పగించుకొని ఊరక నిలబడి చూస్తూ ఉండండి. నేడు చూస్తున్న సమస్యల్ని ఈ మాసంలో మీరు ఏనాడు ఇక చూడరండి. ఇక భవిష్యత్తులో ఏనాడు ఆ సమస్యలు చూడరు. మీ సమస్యలన్నిటిని దేవుడు తొలగించును గాక. దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవును గాక. సమస్యలని తొలగిపోవును గాక. బలహీనతలని తొలగిపోవును గాక. అనారోగ్యం తొలగిపోవును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సరే, రెండో మాట ఫాస్ట్గా చదవండి. మలాకి ప్రవచన గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయిస్తారు. ఆయన రెక్కలు ఆరోగ్యమును కలుగు చేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేస్తారు. హల్లెలూయా. ఒకటి రక్షణను కలుగు చేసే దేవుడు, రెండవదిగా అతని రెక్కలు ఆరోగ్యమును కలుగు చేస్తాడంట. ఈ మాసంలో దేవుడు మనందరికీ ఆరోగ్యాన్ని దయచేయునుగాక. యేసయ్య రెక్కల నీడలోనికి రండి. ఆయన రెక్కల నీడలో ఉన్న ఆరోగ్యాన్ని దేవుడు మీకు కలుగు చేయునుగాక. యెహోవా రెక్కల నీడలో సురక్షితముగా ఉండుట కొరకు నీవు వచ్చితివి. ఆమె నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం. ఒక తీర్మానంతో రూతు ఓర్ప ఇద్దరు ఒక తీర్మానంతోనే బయలుదేరారు. రూతు అండ్ ఓర్ప అత్తతో బయలుదేరి కొంత దూరం ట్రావెల్ చేశారు, కొంత దూరం ప్రయాణం చేశారు. ఓ టైం వచ్చినప్పుడు నయోమి అంటది, ఆడపిల్లల జీవితం అనవసరంగా ఎందుకు ఇబ్బంది పాలవడం, అమ్మ నాతో రావడం వల్ల మీకు లాభం ఏముంది, మీరు వెళ్ళిపోండి, మీ స్వజనుల దగ్గరికి వెళ్ళిపోండి, మీ పుట్టింటికి వెళ్ళిపోయి వివాహాలు చేసుకొని మీ జీవితాలు మీరు బతకండి అంటే
తీర్మానం తీసుకునేది ఓర్ప కూడా అత్తతోనే ఉండాలని, కానీ ఆ తీర్మానం నిలబడలేదు. ఈరోజు ఒక తీర్మానం తీసుకోండి, చావైన రేవైన ప్రభువే. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. ఆయన నమ్మిన వారిని ఆయన ఏమాత్రం విడువడు, ఎడబాయడు. ఆయన రెక్కల క్రింద ఆరోగ్యం కలదు. ఆమేన్. బోర్పామె ఓర్పు లేకుండా వెళ్ళిపోయింది. రూతు ఏమో అత్తను హత్తుకుని యూదా బెత్లెహేముకు వచ్చిందండి. అక్కడ బోయజ్ అంటాడు, యెహోవా రెక్కల నీడలో సురక్షితముగా ఉండుట కొరకు నీవు వచ్చావు. ఆయన రెక్కల నీడలో సురక్షితమైన స్థావరం అది. ఆయన రెక్కల నీడలో మనకు ఆరోగ్యం కలుగుతుంది. ఆయన రెక్కలతో, ప్రభువా నీ రెక్కలతో నన్ను కప్పండి అని కోరుకున్నప్పుడు ఆ రెక్కలు మనకు ఆరోగ్యాన్ని కలుగు చేస్తుంది. అక్కడ నుండి మనం బయలుదేరుతున్నప్పుడు మీరు బయలుదేరి క్రొవ్విన దూడ వలె గంతులు వేస్తారు. ఆమెను చెప్పండి అది గట్టిగా. ఎప్పుడన్నా దూడ గంతులు వేయడం మీరు చూసారా? ఎప్పుడన్నా దూడలు ఏంటండి, దూడలు, ఆవు దూడ కావచ్చు, లేకపోతే గేదె యొక్క దూడ కావచ్చు, గంతులు వేయడం చూసారండి? అసలు ఎంత ఉత్సాహంగా గంతులు వేస్తుందో. ప్రైజ్ ది లార్డ్. మీరు బయలుదేరి క్రొవ్విన దూడ వలె హెల్దీగా, క్రొవ్విన దూడ, క్రొవ్వు అంటే స్ట్రెంత్కి సాదృశ్యం. ఆమేన్. హల్లెలూయా. కొవ్వు పదార్థాలు ఎవరైతే బాగా తింటారో వాళ్ళు హెల్తీగా, కొంచెం ఆరోగ్యం, అంటే మరీ ఓవర్గా కొవ్వు పట్టడం అని కాదండి దాని అర్థం. క్రొవ్వు అనేది హెల్త్కి లేకపోతే స్ట్రెంత్కి సాదృశ్యం. మీరు బయలుదేరి క్రొవ్విన దూడ వలె గంతులు వేస్తారు. హల్లెలూయా. ఆయన నామమందు ఎవరైతే భయభక్తులు కలిగి జీవిస్తారో వారికి నీతి సూర్యుడు ఉదయిస్తారు. ఆయన రెక్కలు ఆరోగ్యాన్ని కలుగు చేస్తుంది. శృంగారం అనే దేవాలయపు ద్వారం దగ్గర కూర్చున్న కుంటివాడు 40 ఏళ్ళ నుండి నడవలేదండి. ఎప్పుడైతే యేసు నామాన్ని ఉచ్చరించారు, వెండి బంగారములు మా యొద్ద లేవు, మాకు కలిగిన దాన్ని నీకు ఇస్తున్నాం. ఆమేన్. వెండి బంగారాలు కాదు మనకు ఉండవలసింది, యేసు నామం ఉండాలి. మీకు ఎవరికైనా బంగారం లేకపోతే పెద్ద బాధపడద్దు. బంగారం లేదే, 2 తులాలు బంగారం కూడా లేకుండా పోయింది, అయ్యో చెవులన్నీ బోసిపోయింది, మెడ చూడ అసలు బోసిపోయినట్టుంది, మీరేం బాధపడాల్సి, వెండి లేదు బంగారం లేదు. హల్లెలూయా. వెండి బంగారాలు, మా అపోస్తులుడండి పేతురు, ఆయన దగ్గర వెండి బంగారాలు లేవు. ఎవరన్నా నమ్ముతారండి అసలు? ప్రైజ్ లార్డ్. అసలు కనీసం 2 తులాల బంగారం కూడా లేదా, 10 తులాల బంగారం కూడా లేదా అంటే వెండి లేదు బంగారం, కానీ ఒక్కటి ఉంది. అదేం తెలుసా? యేసు నామం. చెప్పట్లు కూడా మందరు గట్టిగా. ఆ నామాన్ని ఉచ్చరించినప్పుడు ఆ నామాన్ని ఉచ్చరించినప్పుడు, ఆ నామాన్ని విశ్వసించినప్పుడు, ఆ నామాన్ని నమ్మినప్పుడు, పుట్టినప్పటి నుండి కుంటివాడు దిగ్గున లేచాడు. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడో ఒక చోట మీరు కూర్చున్న స్థితిలో ఉన్నారేమో, ఈ రాత్రి మీరు దిగ్గున లేవబోతున్నారు. కాళ్ళు మీకు బాగున్నప్పటికీ కూడా ఒక కుంటివాడిలాగా, ఏమి చేయలేని పరిస్థితులు, ఓ కుంటివాడిలాగా ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితులు, ఏమి చేయలేని పరిస్థితులు, ఏదో ఒక స్థితిలో కట్టబడిన స్థితిలోకి వెళ్ళని ఉన్నావేమో, దిగ్గున లేచాడు, నిలిచాడు, నడిచాడు, గంతులు వేశాడు, దేవుని మందిరంలోకి వెళ్ళాడు. చప్పట్లు కూడా మొదలు గట్టిగా. చోటు మారింది, తన వృత్తి మారింది, తన సహవాసం మారిందండి. హల్లెలూయా. ఆయన రెక్కల క్రింద దేవుడు నా ఆరోగ్యాన్ని మీకు దయచేయనుగాక. హెల్తీగా ఉండండి. ఆరోగ్యం చాలా అవసరం. ఆరోగ్యం కోసం ప్రార్థన చేసుకోండి. ఆరోగ్యంగా ఉండండి. ఆలోచనలు ఆరోగ్యంగా ఉండాలి, దేహము ఆరోగ్యంగా ఉండాలి. మంచిగా ఆలోచించండి. ప్రైజ్ ది లార్డ్. కుళ్ళు, కుట్రలు, తంత్రాలు ఇవన్నీ పక్కన పెట్టేసండి. ఇవన్నీ మన హెల్త్ని పాడు చేస్తే, డ్యామేజ్ చేస్తుంది. ఓవర్గా స్ట్రెస్ తీసుకోవడం, ఓవర్గా థింక్ చేయడం, దిగులు పడడం, ఇవన్నీ పక్కన పెట్టండి. సాటి మనిషి పోని ఎవరు ఎట్టిపోతే మనకెందుకు? ఎవడు చేసుకునేదాన్ని పంటను వాడే కూర్చుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరికి ఉండే తీర్పు వాళ్ళకు ఉంటుంది. తీర్పు తీర్చడం మీ పని కాదు, ప్రభు తీర్పు తీరుస్తాడు అంతే. హల్లెలూయా. అవి మనకు హానికరమైనవా, దూరంగా ఉందాం అంతేగా. వాడు చెడ్డవాడ పోని, వాడు చెడు వాడికే ఉంటుంది. అనవసరంగా అన్ని బుర్రలోకి ఎక్కించుకోవద్దు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన బ్రెయిన్ పక్కన ఒక బైపాస్ ఉంటుంది. మన బ్రెయిన్ అనే ఇంటి పక్కన ఒక బైపాస్ రోడ్ ఉంటుంది. ఆ బైపాస్ రోడ్లో ఏంటండి, వాహనాలు తిరుగుతూనే ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్.
సమస్యలు అనే వాహనాలు కావచ్చు, మాటలు అనే వాహనాలు కావచ్చు, అనారోగ్యం అనే వాహనాలు కూడా తిరుగుతూనే ఉంటాయండి. అంతేకా బైపాస్ పక్కనే మన ఇల్లు. కానీ నీవు డోర్ తీసి లోపలికి రమ్మంటే అవి లోపలికి వస్తాయి. నువ్వు డోర్ క్లోజ్ చేసుకుంటే అవి బైపాస్లో పోతూ ఉంటాయి. పోయేవాడిని పోయేదాన్ని ఎందుకు దారిలో పోయే ఏంటంటే దరిద్రాన్ని ఎందుకు రాణించుకోవడం? ప్రైజ్ ది లార్డ్. ఒక భక్తుడు అంటాడు, ఆకాశ పక్షులు మన తల మీద అని పోతే కొన్నిసార్లు ఆపగలుగుతామా? ఇప్పుడు మనం ఉన్నాం, పావురాలు వచ్చేసి రపట సౌండ్ చేసుకుని మన తల మీద పోతుంది. ఆపగలుగుతామా? ఆపలేము. కానీ మనం ఏం ఆపవచ్చు తెలుసండి? అవి మన తలలో గూడు కట్టుకొని ఉండకుండా ఆపొచ్చు. ఎయిర్ క్రాఫ్ట్ చేసుకొని ఏంటండి అవి మన తలలో లేకపోతే మన కొప్పులో చేరకుండా మనం దాన్ని కంట్రోల్ చేయొచ్చు. ఆలోచన ప్రవాహాలు పోయి రకరకాలమైన వినబడి పోతా ఉంటాయి. నీకేది అవసరమో దాన్ని. ప్రైజ్ ది లార్డ్. ఓ మంచి మాట ఉందా? ప్రైజ్ ది లార్డ్. బైపాస్ రోడ్లో ఐస్ క్రీమ్ బండి పోతుంది అనుకోండి, అయ్యా ఐస్ క్రీమ్ అని పిలిస్తే ఐస్ క్రీమ్ వాళ్ళు వస్తారు. ఒక ఐస్ క్రీమ్ తీసుకొని తిన్నారనుకోండి, కొంచెం గొంతు చల్లగా ఉంటుంది, ప్రాణానికి హాయిగా ఉంటుంది, షుగర్ పెరుగుతుంది. మనకు కావలసిన వాటి మాత్రమే. చాలా మాటలు వినబడతాయండి, అన్నీ పట్టించుకోదు. ఆయన రెక్కల నీడలో ఉండండి, ఆయన రెక్కల క్రింద ఉంటే ఆరోగ్యం కలుగుతుంది. అప్పుడు మీరు బయలుదేరి ఉత్సాహంగా గంతులు వేయడం అనేది ఉత్సాహాన్ని. నేను వర్షిప్ చేసేటప్పుడు కొందరు చూస్తాను, కొందరు ఉత్సాహంగా ఆరాధిస్తుంటారు, కొంతమంది ఏమో హల్లెలూయా చెప్పండి, అమ్మా ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా అంటే చేతులెత్తండి. మీరు నవ్వుతారు కానీ పాపం ఆమెకి ఏ పెయిన్ ఉందో నాకు బాధగా ఉంటుంది. పాపం ఏ బాధ ఉందో ఆరాధించలేకపోతే. అందరూ ఆరాధిస్తుంటారు, ఈ మాత్రం అంటూ ఉంటుంది పాపం. అంటే ఏదో భారం ఉందండి పాపం. అది మనకు బాధగా ఉండొచ్చు, ఏదో భారం బయటికి రాలేకపోతుంది ఆ సమస్యను. నేను అంటాను, రెక్కల నీడలోనికి రా. నీ వెళ్ళేటప్పుడు బయలుదేరిన ఒక క్రొవ్విన దూడ వలె గంతులు వేసుకొని వెళ్ళాలి. హల్లెలూయా. అలాంటి ఒక ఆరోగ్యాన్ని కలుగు చేయునుగాక, స్వస్థత కలుగు చేయునుగాక, క్షేమాన్ని కలిగించునుగాక. అరికాలు మొదలుకొని నడునెత్తిన వరకు ఉండే ప్రతి వ్యాధుల బలాన్ని దేవుడు నిర్మూలపరచునుగాక. ఆమేన్. నేను ఆరోగ్యంగా ఉన్నానని చెప్పండి పక్కన వాళ్ళని చూసి. ఆమేన్. కూటమి అయిన తర్వాత నా దగ్గరికి వచ్చేసి, అయ్యా కొంచెం ప్రార్థన చేయ్యా. ఎందుకమ్మంటే ఒకటే గుండె దడ అనకూడదు. ఎందుకంటే ఆల్రెడీ చెప్పేసాను నేను ఆరోగ్యంగా ఉన్నానని. ఆ మాట మీద ఫిక్స్ అవ్వాలి, అంతే. ప్రైజ్ ది లార్డ్. ఇంకొకసారి చెప్పండి, నేను ఆరోగ్యంగా ఉన్నాను, నాకే జబ్బు లేదు, యేసయ్య రెక్కల నీడలు నేను ఉన్నాను, ఆయన రెక్కలు నాకు ఆరోగ్యాన్ని కలుగు చేస్తుంది. నేను ఉత్సాహంగా బయలుదేరి వెళ్తాను, నేను సంతోషంగా బయలుదేరి వెళ్తాను, హ్యాపీగా బతికేస్తాను. నా ప్రభు సన్నిధిలో నేను జీవిస్తాను. నా ప్రభు నా తోడున్నాడు. ఓ దైవ సేవకుడు, నేను గతంలో కూడా చెప్పాను, ప్రభు ప్రేరేపిస్తే మరలా గుర్తు చేస్తున్నాను, ఎవరికైనా ఉపయోగపడుతుంది ఈ మాటని. ఓ దైవ సేవకుడు, తనకు వివాహం అయిందండి. తన భార్యకి 40 సంవత్సరాల వయసు. ఎన్ని సంవత్సరాల వయసు అండి? అప్పటికి 40 సంవత్సరాల వయసు. వాళ్ళ ఇంట్లో ఒక ప్రాబ్లం అండి. ఆ సిస్టర్ గారు వాళ్ళ ఇంట్లో ఒక ప్రాబ్లం, ఆ పాస్టర్ గారి భార్య వాళ్ళ ఫ్యామిలీలో ఒక ప్రాబ్లం. ఆ ఇంట్లో స్త్రీలకి 40 ఏళ్ళు వచ్చేసరికి కాళ్ళు సచ్చబడిపోతుందంట. ఆ వంశంలో అందరికీ 40 ఏళ్ళు వచ్చేసరికి కాళ్ళు చచ్చుబడిపోతుందంట. అలాగే ఈ సిస్టర్ గారు కూడా కాళ్ళు చచ్చుబడిపోయింది, వీల్ చైర్కి పరిమితం అయిపోయింది. దైవ సేవకుడు ఎలాగైనా తన భార్యను బాగు చేసుకోవాలని చాలా చోట్లకు వెళ్ళి హాస్పిటల్కి ట్రీట్మెంట్ అని చేశారు. ఎవరు కుదరదు అన్నారండి. మరి ఆయనకి ఎడారిలో ఒక ఓఎస్ఎస్ లాగా, చీకట్లో ఒక చిరుదీపం లాగా ఒక వార్త అందింది. ఏంటంటే అమెరికా నుండి ఒక స్పెషల్ డాక్టర్ వస్తున్నారు, ఆయన ఇలాంటి వ్యాధులకి వైద్యం చేస్తారు. ఎన్నమ్మా ప్రైజ్ ది లార్డ్. ఓకే, ఎవరి బాధ వాళ్ళకి ఏం చేద్దాం. ఓకే కానివ్వండి. సరే, ఎవరో అమెరికా నుండి ఎవరో స్పెషలిస్ట్ వస్తున్నాడు, దాని గురించి బాగా వైద్యం చేయగలిగినాడు అంటే పాపం ఆయన అపాయింట్మెంట్ తీసుకొని హాస్పిటల్కి వెళ్ళారండి. ఆ భార్య కూడా ఒక నిరీక్షణ, ఈ డాక్టర్ ఖచ్చితంగా
ఏదో వైద్యం చేస్తారు, నేను బాగా అయిపోతాను. ఏమండి నేను నడుస్తాను కదంటే, ఏం కాదులే అమ్మాయి చూద్దాము, పెద్ద డాక్టర్ అంటున్నారు కదా అని చెప్పి సరే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన రిపోర్ట్స్ అన్నీ కూడా తీసి ఆ తర్వాత అన్ని టెస్టులు చేశారు. ఆమెకు ఒక ఆశ, ఎట్లన్నా కానీ నేను నడుస్తాను, నేను బాగా అయిపోతాను, ఈ శాపం నాతోనే తొలగిపోతుంది, నేను బాగా అయిపోతాను, నేను నడుస్తానని ఆశతో ఉంది ఆమె. ఆ తర్వాత ఆయన రిపోర్ట్స్ అన్నీ చెక్ చేసి, సారీ అండి ఏమనుకోవద్దు, ఎందుకంటే వాళ్ళ జీన్స్లోనే ఉంది ఇది ఆ ప్రాబ్లము, ఈమె కాదు ఈ సంతతిలో ఇక ఎవరు, ఈమె గర్భాన పుట్టిన పిల్లలు కూడా 40 ఏళ్ళు రాగానే ఖచ్చితంగా వాళ్ళ కాళ్ళు చచ్చిపడతాయి, దీన్ని ఏమీ చేయలేము, అది వాళ్ళ జీన్స్లో ఉన్న ప్రాబ్లము, దాన్ని ఏం చేయలేము, వాళ్ళ డిఎన్ఏలో ఆ ప్రాబ్లం ఉంది, దాన్ని ఎవరు మార్చలేరు, సారీ అండి ఏమనుకోవద్దంటే పాపం ఆయన రిపోర్ట్స్ అని తీసుకొని బయటకు వస్తే బయట పాపం పేషెంట్ ముందు చెప్పరు కదండి ఇవన్నీ. సో బయట పేషెంట్లు వీల్ చైర్లో కూర్చొని ఏం న్యూస్ వస్తుందో అని పాపం ఆమె వెయిట్ చేస్తుందండి. న్యూస్ తీసుకొచ్చాడు. పాపం చాలా బాధేసింది, ఎందుకంటే ఆయన అపాయింట్మెంట్ కోసం చాలా కష్టపడి ప్రయాసపడి చాలా దూరం వెళ్ళి వేరే ఊరికి ఫ్లైట్లు ఎక్కి బస్సులు ఎక్కి నానా కష్టాలు పడి వెళ్ళి ఆ డాక్టర్ని కలుసుకున్నారు. కానీ రిపోర్ట్ ఇలా వచ్చేసరికి చాలా దుఃఖంతో బయటకు వచ్చాడండి. భార్య అడుగుతుంది, ఏమన్నాడండి డాక్టర్, ఏమన్నాడంటే అప్పుడు ఆ దైవ సేవకుడు కళ్ళలో నుండి నీళ్లు వచ్చేస్తుంది. ఏమైందంటే అమ్మాయి, డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్ను బట్టి నీ జీవితంలోకి ఎప్పటికీ నడవలేవు, నీవే కాదు మనకు పుట్టిన పిల్లలు కూడా ఆడపిల్లలు సరిగ్గా 40 ఏళ్ళు వచ్చేసరికి వాళ్ళకి ఇదే సమస్య ఉంటుందని, ఇది ఇప్పుడు కాదు ఎప్పటి నుండో వస్తుందనే సంగతి నీకు కూడా తెలుసు, ఇక జీవితంలో నీవు నడవలేవంటే ఆమె పెద్దగా ఏడ్చేసిందంటండి. అప్పుడు ఆ భర్త ఆమె వైపు చూసానంటే, అమ్మాయి డాక్టర్ రిపోర్ట్ ప్రకారంగా చెప్తే మాత్రం నీవెప్పటికీ నడవలేవు, కానీ యేసయ్య రెక్కల నీడలో ఆరోగ్యం ఉందని నేను నమ్ముతున్నాను. ఒకవేళ ఆయన రెక్కలు ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే బైబిల్లో మలాకి గ్రంథంలో రాసిన వాక్య ప్రకారంగా మీరు బయలుదేరి క్రొవ్విన దూడవలే గంతులు వేస్తారని రాయబడింది. ఈ వాక్యాన్ని నేను ఇప్పుడు కొన్ని 100 సార్లు ప్రసంగం చేశాను, వాక్యం చెప్పాను, ఈ వాక్యాన్ని నేను నమ్ముతున్నాను, నీవు ఈ వాక్యాన్ని నమ్ముతావా అని భార్యను అడిగాడు. నమ్ముతున్నానని ఏడుస్తూనే చెప్పింది. అప్పుడు ఆయన అన్నాడు, నీవు నమ్మేదే అయితే యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను, లేచి నడువమని చెప్పాడండి. హల్లెలూయా. ఏంటండి యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను, లేచి నడువమంటే ప్రియులారా, ఆ దైవ సేవకుడు విశ్వసించి ఆ మాటను చెప్పాడు. ఆ సహోదరి కన్నీళ్లతో దేవుని విశ్వసించింది. వెనువెంటనే ఆమె పాదములకు ఆమె కాళ్లకు చీల మండలానికి శక్తి దేవుడు ప్రవహింపచేశాడు. దిగ్గున లేచిందండి ఆమె. ప్రైజ్ ది లార్డ్. దిగ్గున లేచి నడిచిందండి, గంతులు వేసింది. హల్లెలూయా హల్లెలూయా అని కేకలు వేస్తుందండి. అంత లోపల నుండి డాక్టర్ ఏం జరుగుతుందని బయటకు వచ్చాడు. వచ్చి ఏంటి గోలేంటి, ఎవరమ్మా నువ్వు, ఏంటి ఇక్కడ గోలేంటి అని అన్నాడు. ఏం లేదు సార్ అన్నారు. ఇంతకు ఆ పేషెంట్ ఏరండి అని అడిగాడు. ఆ పేషెంట్ ఏదండి, మీరు తీసుకొచ్చిన పేషెంట్ ఏది, వీల్ చైర్ ఉంది కానీ ఆమె ఎక్కడికి పోయిందంటే, ఇదిగో గంతులు వేస్తున్న ఈమె ఆ పేషెంట్. చెప్పండి పడుతుంది గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు మనం స్వస్థత పొందలేకపోతున్నాం అంటే ప్రియులారా, అది మన సమస్య, మన పోరాటం. విశ్వసించండి, ఆయన రెక్కలు మనకు ఆరోగ్యాన్ని కలుగుతాయి. ఒకటి, ఆయన మనకు రక్షణను కలుగు చేస్తాడు. మనం భయపడకుండా ఉండాలి అండ్ మౌనంగా ఉండాలి, ఊరక ఉండాలి. రెండవదిగా దేవుడు ఆయన రెక్కల ద్వారా మనకు ఆరోగ్యాన్ని కలుగ చేస్తాడు. మూడో మాట వివరించను, చెప్పి ముగిస్తాను. 29వ అధ్యాయం కీర్తనల గ్రంథం 11వ వచనం. 29:11 ఫాస్ట్గా. దేవుడు తన ప్రజలకు బలమును అనుగ్రహిస్తాడు, యెహోవా తన ప్రజలకు సమాధానాన్ని కలుగు చేసి వారిని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. దేవుడు తన ప్రజలకి బలమును అనుగ్రహిస్తాడు అండ్ తన ప్రియులకి తన ప్రజలకి బలమును అనుగ్రహించి సమాధానమును కలుగు చేస్తాడు. ఈ మాసమంతా దేవుడు మనకు సమాధానం దయచేయునుగాక, పీస్ ఆఫ్ మైండ్ దేవుడు అనుగ్రహించునుగాక. క్రీస్తు యేసు అనుగ్రహించు సమాధానం మీ హృదయాన్ని ఏలుబడి చేయునుగాక. హల్లెలూయా. సమాధానం ఉండి మరలా గొడవలు ఇట్ట కాదు. సిరియా దేశపు వాడు తరచుగా వచ్చేవాడు యుద్ధానికి ఇశ్రాయేల్ దేశం మీదకి. సో ఎలీషాకు దేవుడు ఒక రాజనగరంలో మాట్లాడుకున్న విషయాలు ఎలీషాకు బయలుపరచబడింది. సో వాళ్ళందరూ సరే ఎలీషాను ముట్టడి వేద్దామని పెద్ద సమూహంగా కూడి వచ్చారు, పోగై వచ్చారండి. శిష్యుడేమో కంగారు పడిపోతాడు, పనివాడు భయపడిపోతాడు. భయపడొద్దు, వారికంటే మన పక్షంలో ఉన్నవాళ్ళు అధికులై ఉన్నారు.
కన్నులు తెరవబడిందండి. ఇవన్నీ మనకు తెలిసిన చరిత్ర. కన్నులు తెరవబడింది. ఎలీషా చుట్టూ అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు, అగ్ని పర్వతాలు ఉన్నాయి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. వాళ్ళకు ఓన్లీ సైన్యం, మనకు అగ్ని సైన్యం. ఆమె చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. సరే, ఆ తర్వాత ప్రభువా వీళ్ళందరికీ అంధత్వాన్ని కలిగించమని ప్రార్థన చేస్తే వాళ్ళందరికీ కళ్ళు కనిపించలే. ఆమె ఒక సేవకుడికి దేవుడిచ్చిన ఆధిక్యత చూడండి. ఎవరు కళ్ళు మూతపడాలంటే కళ్ళు మూతపడుతుంది, ఎవరు కళ్ళు తెరవబడాలంటే తెరవబడుతుంది. అంతటి శక్తిని దేవుడిచ్చాడండి. ఆమె ఊరికి మాట్లాడి కృపను పోగొట్టుకోవద్దు, నోటి మాటలను కాచుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. నోటి మాటలు కాచుకోండి. జీవ మరణాలు 4 వరుసలో ఉన్నాయి. సేవకుని నోటి మాటలు దేవుడు రూఢిపరుస్తాడు, రూఢిపరుస్తాడు, రూఢిపరుస్తాడు. దేవుని బిడ్డల మాటలు రూఢిపరుస్తాడు ప్రభు. హల్లెలూయా. అందుకే పిల్లల్ని బ్లెస్ చేయండి. నీ భర్తని బ్లెస్ చేయి, నీ భార్యను బ్లెస్ చేయి, నీ ఉద్యోగాన్ని బ్లెస్ చేయి. ఆమేన్. చేసే పని చేసుకునే కూరగాయల వ్యాపారమైన, గోంగూర వ్యాపారమైన అక్కడ కూర్చొని బ్లెస్ చేయి. ప్రభు ఈరోజు నా బిజినెస్ని ఆశీర్వదించండి, నా వ్యాపారం బాగుండు, అలా బ్లెస్ చేయండి. ఉదయాన్నే లేస్తూ సెటపట్లాడుతూ, అర్థమైందండి, కోపంతో ప్రారంభించే ఏ పని ఆశీర్వాదం. ఎందుకంటే నీ నోట జీవ మరణాలు ఉన్నాయి. బ్లెస్ చేయండి. ప్రైజ్ ది లార్డ్. చిన్న బిడ్డల్ని బ్లెస్ చేయండి. చేతులుంచి పిల్లల్ని ఆశీర్వదించండి, పిల్లల్ని ఆశీర్వదించండి. బుద్ధి లేనివాడు, గడ్డి తిన్నావు, అడ్డగాడిదా, నిలువుగాడిదా, పంది కుక్కు, ఇట్లా మాట్లాడొద్దు. బ్లెస్ చేయండి పిల్లల్ని, వాళ్ళు ఆశీర్వాదకరంగా ఉంటారు. ఆమేన్. ఎంత తింటావరా? లేరా, దున్నపోతలాగా తింటూనే ఉన్నావు. అసలు పొట్ట చూడు, బటన్ కూడా బట్టట్లాగా, తిండి తగ్గిరా దరిద్రుడా అని అనొద్దు. తినరా, కడుపు నిండా తిను. మమ్మీ పొట్ట వస్తే పొట్టదేమో వదిలేరా, ఎవరికి లేదు చెప్పు, అబ్రహ్మణ కూడా వదిలేరా అని చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఎవరైనా పొట్టున్నవాడు నన్ను చూసి ధైర్యం తెచ్చుకోండి. ఆమె అంతేగాని పొట్ట వచ్చింది చూడు, బట్ట వచ్చింది చూడు, మూతి మీద సొట్ట వచ్చింది చూడు, ఇవన్నీ మాట్లాడదు. హ్యాపీగా ఉండండి. ప్రైజ్ ది లార్డ్. వీళ్ళకి అంధత్వం కలగాలంటే వాళ్ళందరూ కళ్ళు మూతపడిపోయిందండి. అప్పుడు వాళ్ళందరిని తిన్నక కోటలోకి తీసుకెళ్ళాడు. వెంటనే రాజు వచ్చి, అయ్యా ఏలినవాడా ఏం చేయమంటావు ఇప్పుడు అంటే, చేసేది ఏం లేదు, అందరికి భోజనాలు పెట్టమన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎంత గొప్ప విషయం అండి. మన శత్రువులకు మనం భోజనం పెట్టే ఒక అవకాశం దేవుడిస్తే అది గొప్ప విషయమే. ఆమె మీ శత్రువులు ఎవరైనా ఏంటండి భోజనం చేసే ఒక సందర్భం వస్తే వాళ్ళని పిలిచి వాళ్ళకి భోజనం పెట్టండి. ఆమె హల్లెలూయా. భోజనం చేసిన తర్వాత ఏంటండి వాళ్ళందరూ వాళ్ళ ప్రదేశానికి, వాళ్ళ దేశానికి తిరిగి వెళ్ళారంట. ఎన్నడూ వాళ్ళ మీద యుద్ధానికి రాలేదు. ఇంకెప్పుడు రాలేదండి ఇశ్రాయేల్ దేశం మీదకి ఆ సిరియా దేశపు వాళ్ళు. ఇది సమాధానం అంటే. ఆమె నేనేమో సమాధానంగా సమాధానంగా ఉండండి బ్రదర్, తగ్గించుకోండి బ్రదర్, తగ్గండి బ్రదర్, ఏం కాదు తగ్గించుకోండి అన్నయ్య, తగ్గించుకోండి అన్న అంటే నేను తగ్గను అంటాడు. తగ్గించుకోండి అన్న అంటుంటే ఈ అక్క నీ ఊరుకోక ఊరికి మాట్లాడొద్దు అంటే ఈమె తగ్గదు, ఆయన తగ్గడు. మొత్తం మీద నా ఉండనని ఉండు, నీ ఉండు, నోటి మీద కొడుతుంది, ఊరుగా కూర్చోడ కూర్చో అన్న, మిమ్మల్ని చూసి ఊరుకోండి, సరే ఎవరో ఒకరు చూసి కూర్చోడా మాయ్, నువ్వు నోరమై ఆయన ఆమెను గట్టి గదిమి. ప్రైజ్ నీ మొహం చూసి ఊరుకోండి. సరే నా ముఖమే చూడు, సెల్ ఫోన్లో నా ఫోటో తీసుకో, కోపం వచ్చినప్పుడు నన్ను చూడు అని మొత్తం మీద సమాధానపరిచి నేను వచ్చా. అప్పటికి 3 గంటలు సమాధానపరచడానికి వచ్చి అప్పుడే ఒక ముందు అన్నం తిన్నాడు, పడుకున్నానండి. తెల్లవారుతుండగా ఫోను. ప్రైజ్ ది లార్డ్. అప్పటికే ఏంటంటే 80 కాల్స్ ఉన్నాయి అనమాట. ఏంద్రా బాబా అని ఫోన్ చేస్తే, అన్నా ఏందన్నా ఉదయం నుండి ఫోన్ చేస్తున్నా పట్టించుకోవట్లేదంట. ఏమైందంటే మీరు అటు వెళ్ళారో లేదో మరలా మంట మండిందన్న. అసలు ఇక ఇద్దరు తన్నుకొని గొడవ చేసి చేతులు ఇరిచేశాడంట. ఆమె చేతులు ఇరిచేశాడు కోపంలో. చేతులు ఇరిచేసరికి పాపం ఆయన చేతులు ఇరిచేసి 108కి ఫోన్ చేశాడు. మంచోడే పాపం, చేతులు ఇరుస్తారు 108కి కూడా ఫోన్ చేస్తాడు. అప్పుడు 108కి ఫోన్ చేసి అర్జెంటుకి రండి, ఇక్కడ ఒక మనిషి చెయ్యి విరిగిపోయింది, కాళ్ళు జారి బాత్రూంలో పడిపోయింది. ఈయనే చెప్తాడు అంత, బాత్రూంలో పడి కాళ్ళు ఇరిగి చెయ్యి ఇరిగిపోయిందని అని చెప్తే వాళ్ళు వచ్చారండి. మొత్తం మీద ఆమెను అంబులెన్స్లో ఎక్కిస్తున్నారండి. వెంటనే ఆ అంబులెన్స్ వాళ్ళ దగ్గర ఒక ఫోన్ అయ్యాన్ని వాళ్ళ దగ్గర తీసుకొని ఈమె 100కి ఫోన్ చేసింది. అర్థమైందండి. ఆయన 108కి చేశాడు, ఈమె అర్థమైందండి. తక్కువలేం కాదు. 100కి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చేసి అంబులెన్స్లో పోనీ ఉండయ్యా వాళ్ళు రాని, పోలీసు వాళ్ళు రాని. వాళ్ళు వచ్చేటప్పుడు అయ్యా ఈయనే నా చేతులు ఇరిచేది, ఈ దుర్మార్గం అసలు వదలొద్దు,
ఎన్ని చట్టాలు ఉన్నాయో, గృహహింస చట్టాలు అవన్నీ రాసుకోండి అని అంతా చెప్పేసి ఈమె వెళ్ళింది. ఆయనేమో సెల్లో వేశారు, ఈమెనేమో హాస్పిటల్లో పెట్టారనమాట. నాకు 2 విజిటింగ్ అనమాట. ఇక్కడికి వెళ్ళి ప్రభువా ఏమైనా స్వస్థపరచును, ఆయన తొందరగా కాళ్ళు చేతులు కట్టుకోవాలి ప్రభువా అని ప్రార్థన చేసి మరలా ఆయన దగ్గరికి వెళ్ళి దేవా ఇతని బంధకాల నుండి విడిపించండి. 2 ప్రార్థన నాకు. ప్రైజ్ ది లార్డ్. యుద్ధాలు ఉండకూడదు ఇంకా. నలుదిక్కున్న దేవుడు మీకు నెమ్మది కలుగు చేయనుగా. మరలా యుద్ధాలు లేవు ఇంకా. దేవుడు సరిహద్దులో సమాధానం కలుగు చేయనుగాక, కుటుంబంలో సమాధానం కలిగించునుగాక, దేవుడు బలం అనుగ్రహించునుగాక, సమాధానం ఇచ్చి మిమ్మల్ని ఆశీర్వదించుగాక. లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మహాగణుడా, మీకు స్తోత్రం. వేవేల సైన్య సమూహపు దూతలతో నిత్యము పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు పరిశుద్ధుడవని కొనియాడబడుతున్న దేవా, ఈ రాత్రి ఆత్మస్వరూపిగా అదృశ్య దేవునిగా మీరు మా మధ్యకు దిగివచ్చి ఈ సాయంత్రకాలపు ప్రత్యేక ప్రార్థన కూడికలో ప్రారంభం నుంచి ఇప్పటి వరకు మీరు మా మధ్యలో సంచరిస్తూ ఉన్నారు నాయన. 7 దీపస్తంభం మధ్య సంచరించువాడువు ఈ రాత్రి మా మధ్యలో మీరు నిలిచినందుకై స్తోత్రం చెల్లిస్తున్నా. మీ దీన సేవకులను నిలవబెట్టి ఇప్పటి వరకు ఎంతో శ్రేష్టమైన విలువైన వాక్కులను ప్రభువా సంఘానికి మీరు బోధించినందుకై స్తోత్రం చెల్లిస్తున్నా. 8 నెలలు ముగించుకొని ఈ 9వ నెలలోనికి ప్రవేశించిన నీ బిడ్డలకి ఈ సాయంత్ర సంధ్య వేళ ఈ రాత్రి కాలం అవసరమైన చక్కటి విషయాలను, విలువ కలిగిన సంగతులను మీరు మాట్లాడుతూ వచ్చారయ్యా. మీ దాసునిగా నీ సన్నిధిలో కోరుకుంటున్నాం ప్రభువా. ఈ రాత్రి వేళ నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం. ప్రతి మాట మా వినికిడిలో హృదయంతరంగములలో స్థిరపరచబడునుగాక. ఏ ఒక్క మాట దుష్టుడు ఎత్తుకొని పోకుండా ఈ మాటలు మా హృదయాలలో స్థిరపరాలి నాయనా. 30దంతలుగా 60దంతలుగా 100అంతలుగా ఈ వాక్కులు ఫలించాలి తండ్రి. ఈ వాక్కుల ద్వారా గొప్ప ఫలములను మేము భూ సంబంధముగా ఆత్మ సంబంధముగా అనుభవించున్నట్లు సహాయం చేయమని వేడుకొనుచున్నాం ప్రభువా. చక్కని విషయాలను మీ దాసుడి ద్వారా మీరు బయలుపరిచారు. ఈ సెప్టెంబర్ నెల ఈ 1వ తారీఖున ప్రభువా నా తండ్రి మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన వాక్కుల కొరకు స్తోత్రం. నీవు కలుగు చేయబోతున్న గొప్ప దీవెనలు, ఆశీర్వాదాలు ఏమై ఉన్నాయో మీరు మాతో మాట్లాడారయ్యా. సుస్పష్టంగా మాకు తెలియచేశారు నాయనా. నీ వాక్కులన్నీ వాగ్దానములుగా మార్చి అవును ఆమేన్ అన్నట్లుగానే మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రము నాయన. నేడు నేను మీకు కలుగు చేయబోవు రక్షణను కన్నులారా చూడండి, ఆ రక్షణను మీరు కన్నులారా అనుభవించండి అని మా పితరులతో పూర్వీకులతో సెలవిచ్చిన విధముగా ఈ రాత్రి మాతో మీరు మాట్లాడినందుకై స్తోత్రం. మీ సన్నిధిలో నాయన భయపడకూడదని, మౌనముగా ఓరకనే నిలిచి చూడాలని, ఓరకనే నిలిచి నీ సన్నిధిలో ఉన్నప్పుడు గొప్ప రక్షణ మీరు దయచేస్తారని, ఓరకనే ప్రభువా నిన్ను నమ్ముకొని నిలిచినప్పుడు మీరు మాకు కలుగు చేసే గొప్ప రక్షణ ఎంతో ఉన్నతమైనది మాట్లాడినందుకు స్తోత్రం ప్రభువా. మీ సన్నిధిలో వేడుకొనుచున్న కడవరి కాలపు రక్షణ కొరకు నీ సన్నిధిలో నిలిచి ఉన్నావు నాయన. ఈ సంఘమును కొనిపోవడానికి ముందుగా మీ గొప్ప రక్షణతో మీరు బయలుపడండి నాయన. మీ రక్షణ ప్రతి వారికి కలుగు చేయండి యేసయ్యా. భూ సంబంధముగా ఆత్మ సంబంధముగా రక్షణ అనుభవాన్ని కలిగించి ప్రతి బిడ్డని మీ సన్నిధిలో స్థిరపరచండి అయ్యా. మా పితరులకు యెహోషాపాతుకు నాయనా, యెహోషువాకు, ఇశ్రాయేలు సర్వ సమాజమునకు మీరు ఇచ్చిన గొప్ప రక్షణ అనుభవాలను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. నా తండ్రి మీ రెక్కల నీడలో మాకు ఆరోగ్యమును కలిగించుచున్నారని ఈ రాత్రి మాట్లాడారు నాయనా. మీ పాద పద్మముల ఎద్దుకు చేరి వచ్చి ఉన్నాం ప్రభువా. నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాం ప్రభువా. నాయనా ప్రతి బిడకి మీ రెక్కల క్రింద పరిపూర్ణమైన ఆరోగ్యమును కలిగించుదురుగాక. మీ బిడల ప్రతి వారు సంపూర్ణ స్వస్థ చిత్తులుగా మార్చబడి నీ సన్నిధిలో కనబడాలి. ప్రాణాత్మ శరీరాలలో నా తండ్రి పరిపూర్ణమైన స్వస్థత, ఆరోగ్యమును కలిగించండి. క్రొవ్విన దూడల వలె నీ బిడలు గంతులు వేయాలయ్యా. కుటుంబాలలో, సంఘములో, సర్వ సమాజములో ఉత్సాహముతో, ఉల్లాసముతో క్రొవ్విన దూడల వలె గంతులు వేస్తూ ఆనంద ప్రవాహములోనిది అనుభవించుచు నిత్యము నీ సన్నిధిలో ప్రహర్షము చేయనట్లుగా ప్రతి బిడ్డని రాత్రి అభిషేకించండి.
ప్రతి రోగ రుగ్మతలన్నీ యేసు నామములో కొట్టివేయబడునుగాక, తొలగిపోవునుగాక. దీర్ఘకాల వ్యాధులు నిర్మూలమగునుగాక. మీ సేవకుల నోటి నుంచి వచ్చిన మాటను మీరు రూఢీపరుస్తానన్నారు కదా ప్రభు. ఈ రాత్రి మీ సేవకుల నోటి నుంచి వచ్చిన మాట రూఢీపరిచి ఈ రాత్రి మీ సన్నిధిలో మీ పాద పద్మముల ఎదురుకు చేరి వచ్చిన ప్రతి వారు స్వస్థ చిత్తులుగా తిరిగి వెళ్ళాలి. ఇక ఎన్నడూ ఏ రుగ్మత, ఏ శాపము, ఏ రోగము లేకుండా పరిపూర్ణమైన స్వస్థతనివ్వండి. అలనాడు దేవాలయం ఎదుట నిలిచిన ప్రభువా, వారిని మీరు స్వస్థపరిచి గంతులు వేస్తూ నిన్ను స్తుతిస్తూ దేవాలయములు వెళ్ళేటట్లుగా మీరు కార్యాలు చేసిన దేవుడవు నాయన. నా తండ్రి, ఇప్పటి వరకు ఎందరో జీవితాలలో ఎన్నో అద్భుతాలు చేశారు. మీ కార్యాలు గొప్పవి, అవి లెక్కలేననివని వాక్యము తెలియజేస్తూ ఉండగా ప్రభువా, ఈ శ్రేష్టమైనటువంటి ప్రభువా కార్యాలను బట్టి స్తోత్రం. మీరు మాకు కలిగించుచున్న ఈ గొప్ప ఆరోగ్యమును బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం. అలాగే నాయన, మూడవదిగా నా ప్రజలకు నేను బలమును అనుగ్రహించి వారికి సమాధానమును కలుగు చేసి వారిని ఆశీర్వదించి ఉన్నాను అని అన్నారు. ప్రభువా, ఈ రాత్రి చేతులెత్తి నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం. మీరు సమాధాన కర్తవు, మీరు షాలేము రాజువు కనుక ప్రతి బిడ్డ హృదయములో సమాధానము కలుగునుగాక, ప్రాకారములో నెమ్మది కలుగునుగాక, నీ బిడ్డల నగరంలో క్షేమముండునుగాక అని ప్రార్థిస్తున్నామయ్యా. మా ప్రార్థన ఆలకించండి, కృప చూపించండి, కృప చూపించండి, సహాయం చేయండి. ఈ లోకంలో వజ్రవైడూర్యాలు, ధనధాన్యాలు, అష్టైశ్వర్యాలు లేకపోయినా నీ బిడ్డలు పరిపూర్ణమైన నీలోని నెమ్మదిని, సమాధానమును అనుభవించాలి. సహాయం చేయండి తండ్రి, మీకు స్తోత్రం. ప్రభువా, మీరు సమాధానం ఇచ్చి నలుదిక్కుల నుంచి వస్తున్న ప్రతి పోరాటాలన్నిటిని, ప్రతి విధమైన అలచడులన్నిటిని మాన్పివేయండి నాయన. ప్రతి బిడ్డకి సమాధానమి ఈ మాటలు ప్రతి బిడ్డ హృదయములు స్థిరపరచు. వాగ్దాన పూర్వకంగా మీరు చక్కని విషయాలను బోధించారు, మీరు తెలియచేశారు. ఈ ప్రకారం సెప్టెంబర్ మాసం అంతా మీరు దీవించి ఆశీర్వదించి నడిపించమని వేడుకుంటున్నాం. వాక్యం అందించిన మీ దీన సేవకులను, ప్రభు ఆరాధనలో నడిపించిన మీ దాసులను మరింతగా బలపరచండి, కృపనివ్వండి, ఆరోగ్యమునివ్వండి. జనములకు, జాతులకు ఆశీర్వాదకరంగా నిలబెట్టి వాడుకొనుచున్నారు. అనేక ప్రభువా ప్రజలకు శోభాతిశయముగా, బహుతరములకు సంతోష కారణముగా మీరు నియమించినందుకు స్తోత్రము నాయన. ప్రభువా, ఇంకను నూతనమైన కృప, నూతనమైన ఆరోగ్యం, నవజీవనమైన మార్గాలలో మీ దాసును నడిపించుకొనమని, ఇంకను మరింతగా పరలోక రాజ్య వ్యాప్తి కోసం మీ సేవకులను బలపరిచి వాడుకొనమని వేడుకుంటూ, చేరివచ్చిన ప్రతి వారిని మీ బలిష్టమైన హస్తాలకు అప్పగించుకుంటూ, మీ పాద పద్మముల ఎదుట శిరస్సు వహించి తగ్గించుకుంటూ యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల కోట్ల పరిశుద్ధులకు ఈ సాయంత్రం సంధివేళ ఈ ఆరాధనలో పాలు పొందిన ప్రియులైన వారందరికీ సదాకాలం ఆయన కృపా సన్నిధి సమాధానం తోడై ఉండునుగాక. ఆమేన్.